హాయ్ ఫ్రెండ్స్, మేము కొంచెం షాపింగ్ ఉందని బయటకు వచ్చామండి. మొన్న వీకెండ్ సండే అంటే పాపకి ఏవైనా కొంచెం డ్రెస్సెస్ ఏమైనా తీసుకుందామని వచ్చామండి. చెన్నై సిల్క్స్కి. ఇక్కడ బాగుంటుందంట మనకి కలెక్షన్ అనేది. క్లాత్ అయినా ఏదైనా మంచిగా ఉంటుందని చెప్పారండి మాకు తెలిసిన వాళ్ళు. ఇక మేము ఈవినింగ్ స్టార్ట్ అయిపోయామండి 7 కల్లా. 7 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు కిడ్స్ డ్రెస్సెస్ ఏమో పైన ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే మేము ఇక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాము. దారిలో మరి ఎలాగో వచ్చాను కదా అనుకొని మీకు కూడా చూపిద్దామని వీడియో క్యాప్చర్ చేసుకోనండి. స్టార్టింగ్ కొంచెం సారీస్ పెట్టారండి. కొంచెం అంటే ఇప్పుడు క్రిస్మస్ సేల్ వస్తుంది. ఇప్పుడు క్రిస్మస్ కదండి, ఇప్పుడు క్రిస్మస్కి వచ్చిందంట సేల్. అది ఐటమ్స్ సారీస్ ఏవైనా ప్రైసెస్ అన్నీ మంచిగా ఉన్నాయండి, రీజనబుల్గా. ఇదండి ఇక్కడ పెట్టా చూడండి. సారీస్ 1000 నుంచి స్టార్ట్ అయ్యాయండి. మనకన్నా మన అమ్మమ్మ అంత ఏజ్ వాళ్ళకి సరిపోద్దండి ఇలాంటివి ఈ శారీస్. స్టార్టింగ్లో వినాయకుడు చూడండి, బాగుంది కదా. తర్వాత ఎలా వచ్చాం కదా, ఒక శారీస్ కూడా చూద్దాం అనుకుని చూశానండి కలెక్షన్స్. నేను పట్టు శారీస్ అడిగాను. అంటే ఫ్యాన్సీ ఐటెంలు అడిగితే పట్టులో లెనిన్ పట్టు ఉందంట, అది చూపిస్తానన్నారు అతను. చూపించారండి శారీస్. చూడండి, చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదిగోండి ఈ శారీ. ఇది ఆనియన్ కలర్ అండి. ఆనియన్ కలర్ వచ్చేసి ఇది పళ్ళు అండి. బ్లౌజ్ కూడా ఆనియన్ కలర్ వస్తుంది, ఆనియన్ లేయర్ కలరు. చీర అంతా ఇక స్కై బ్లూ కలర్ అనమాట. కాంబినేషన్ ఎలాగ ఉందో నాకు కామెంట్లో చెప్పండి. సేమ్ ఇదే డిజైన్లో ఇంకా కలర్స్ ఉన్నాయండి. ఇంకా ఆరెంజ్ ఉంది, గ్రీన్ ఉంది. బాగున్నాయండి సారీస్ అయితే. నేనే తీసుకోలేదు, జస్ట్ చూశాను ఎలా ఉన్నాయో సారీస్ చూద్దామని. ఎందుకంటే క్రిస్మస్ కదా, ఇప్పుడు మంచి స్టాక్ వస్తుందని, న్యూ స్టాక్ వస్తుందని అలా చూశాను ఎలా ఉన్నాయని. చూడండి, ఇది ఒక కలర్ అండి, ఇది ఒక కలరు, ఇది ఆనియన్ కలరు. ఇంకోటి చూడండి సైడ్కి కనిపిస్తుంది కదా, అదొకటి. ఇంకో ఆరెంజ్ కలర్ ఒకటి బాగుంటుందని అది కూడా చూపించమన్నాను. చూడండి, ఈ కలర్లో ఏది బాగుందో నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే ఈ ఆరెంజ్ కలర్ కూడా నచ్చిందండి, బాగుంది. ఇంకొకటి సిమెంట్ కలర్ చూడండి కనిపిస్తుంది కదా, అది కూడా బాగుంది. సారీస్ అన్నీ బాగున్నాయండి. అంటే నేను సారీస్ ఏం తీసుకోవట్లేదు కాబట్టి నేను ఎక్కువ చూడలేదండి. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. ట్రాఫిక్ ఫుల్గా ఉందండి, వీకెండ్ కదా. అందుకనే కొంచెం వచ్చేసరికి లేట్ అయిపోయింది. అది కూడా పాపతో ఉన్నాం కాబట్టి ఇంకా లేట్ అయినా ఎందుకని చెప్పేసి తొందరగా షాపింగ్ చేసేసాము. ఇక్కడ ఇవేమో మెటీరియల్ అండి, కాటన్ మెటీరియల్ డ్రెస్సెస్. మనకి చూడండి మెటీరియల్స్ అన్నీ అలా హ్యాంగ్ చేసి ఉంచారు. ఇక మనం సెలెక్ట్ చేసుకోవడమే. బిల్ అనేది ఏ ఫ్లోర్కి ఆ బిల్లింగ్ చేసేస్తారండి. కానీ లాస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్కి ఇచ్చేస్తారు. అక్కడ మనం కలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ డ్రెస్సెస్ మన బిల్ చూపిస్తే వాళ్ళు ఇచ్చేస్తారు డ్రెస్సెస్ అనేవి. మనం ఏం తీసుకున్నాం అవి. చాలా మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయండి. ఒకటి 800తో స్టార్ట్ అయ్యింది. 800-1000 రూపీస్. ప్యూర్ కాటన్, చాలా బాగుంది మెటీరియల్ అయితే. మెటీరియల్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే వచ్చి తీసుకోవచ్చు, చాలా బాగుంది. ఇంకా ఫ్రాక్స్ చూసండి నేను, లాంగ్ ఫ్రాక్స్, అవి కూడా చాలా బాగున్నాయి. చూడండి, మీకు ఇందులో ఏది నచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఫ్రాక్స్లో కూడా నాకైతే ఎల్లో గ్రీన్ కూడా నచ్చింది. ఇంకోటి మెరూన్ కలర్ ఉందండి, అది కూడా బాగుంది. చూడండి, ఇది నాకు నచ్చిందండి. క్లాత్ చాలా బాగుంది, సింపుల్గా ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా బాగా హ్యాండిల్ చేసుకోవచ్చు. అంటే అంత వెయిట్ ఏం లేదు. దానికి ఏమో సాల్ ఇచ్చారు. అంటే చున్నీ ఒకటి వచ్చింది, అంటే ఫ్రాక్ ఉన్న ఒక చున్నీ. ప్యాంట్ ఏం లేదండి, హ్యాండ్స్ కూడా ఇచ్చారు. మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇంక ఇవి అకేషనల్గా ఉంటాయి కదండి, మనకి ఏవైనా ఫంక్షన్స్కి అయినట్టు ఈ ఫ్రాక్స్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి, చాలా హెవీ లుక్ ఉంది. రిసెప్షన్కి అయినా, ఎంగేజ్మెంట్కి అయినా, ఎవరికైనా పెళ్ళిళ్ళ సీజన్ ఉంటే మాత్రం ఇలాంటివి బాగుంటాయండి. చూడాలనుకుంటే చూడండి, అవి కూడా బాగున్నాయి. నెక్స్ట్ మేము పాపకు తీసుకుందాం అనుకున్నాం కదండి, ఇక పైకి వెళ్ళిపోయాము. చూస్తున్నామండి, పైకి స్టార్ట్ అయిపోయాము. కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి. క్లాత్ అయినా ఏదైనా, ప్రైస్ కూడా బాగుంది. క్లాత్ బాగుంటే మా ప్రైస్ కూడా ఉంటుంది కదండి. మంచిగా చూసుకొని సెలెక్ట్ చేసుకోవడమే. కాస్ట్ నేను చూడండి, ఇది ఇక్కడ కిడ్స్ అండి. స్టార్టింగ్ పిల్లల నైట్ డ్రెస్సెస్ అయినా, లాంగ్ ఫ్రాక్స్ అయినా, ఇంకా షార్ట్స్ అన్నీ ఉంటాయండి. చూడండి, ముందు నాకు అలా పెట్టారు కదా, మనం సెలెక్ట్ చేసుకోవడమే. బనియన్లు దానికి మ్యాచింగ్ చూసుకోవడమే. డైలీ వేర్కి బాగుంటాయి కదా ఇవన్నీ.
చిన్న పిల్లలు ఇవన్నీ అబ్బాయిలవండి షర్ట్స్ అవి కూడా బాగున్నాయి. చాలా బాగుందండి కలెక్షన్ మాత్రం మంచిగా ఉంది. మేము ఇక్కడ అంటే తిరుపూర్ కూడా వెళ్ళామండి. తిరుపూర్లో క్లాత్స్ ఎలా ఉంటాయి, కానీ బిజినెస్ చేసుకునే వాళ్ళకి తిరుపూర్ బెస్ట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే అక్కడ హోల్సేల్ అనమాట. అంటే ఇంత 50 పీసెస్ అలా తీసుకుంటే మనకి కొంచెం రేట్ తగ్గిస్తారు. అది బిజినెస్ చేసుకునే వాళ్ళకైతే చాలా మంచిది తిరుపూరు. క్లాత్ అయినా ప్రైస్ అయినా చాలా బాగుంది. చూసాం, మేమేం తీసుకోలేదు కానీ జస్ట్ వెళ్ళామండి తిరుపూర్. ఇక్కడ నుంచి 1.5 hours మేము ఒకసారి వెళ్ళి చూసుకొని వచ్చాము అక్కడ ఎలా ఉంటాయని. చూడండి, ఇక చిన్నపిల్లల ఫ్రాక్స్ అండి. ఇవన్నీ ఫెస్టివల్ వస్తుంది కదా, ఇక న్యూ స్టాక్ వచ్చిందండి. చాలా బాగున్నాయి. ఇవి క్లాత్లు కూడా చాలా బాగున్నాయండి. కాటన్ క్లాత్ వచ్చి చాలా మెత్తగా ఉన్నాయి. చిన్నపిల్లలకి ఇసుక లేకుండా ఉంటుంది, చల్లగా బాగుంటుంది. హెవీ ఫ్రాక్స్ అయినా ఉండడానికి ఇష్టపడరు కదండి. ఇలాంటిలో తీసుకుంటే సరిపోద్ది, డైలీ వేర్కి యూజ్ అవుతుంది. ఇదంతా ఇదేమో పిల్లలకి షూస్ అయినా సాక్స్లు, మళ్ళీ హ్యాండ్ క్యాప్స్ అన్నీ, నెయిల్ కటర్స్, టాయ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. స్వెటర్స్ అన్నీ ఈ సెక్షన్ అనమాట పిల్లలది. మనం సెలెక్ట్ చేసుకోలేదు కానీ అన్నీ ఉంటాయండి మంచిగా. కొంచెం ఓపికగా చూడాలి అంతే. మాకైతే టైం లేదండి అసలు, అప్పుడే 9 అయిపోయింది. ఇంక పాపకు కూడా ఫుడ్ కూడా పెట్టాలి కదా, అంటే ఎక్కువసేపు నేనేం వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. మేమేం కావాలో సెలెక్ట్ చేసుకుని వెంటనే స్టార్ట్ అయిపోయాము. అక్కడ అయిపోయిన తర్వాత ఇంక వేరే దగ్గర ఇవ్వండి టీషర్ట్స్ ఇవి పిల్లలకి. అవి కూడా చాలా బాగున్నాయి. మంచిగా ఉందండి కలెక్షన్ మాత్రం. క్లాత్ అయినా అంత మంచిగా ఉంది. ఇంట్రెస్ట్ చూడండి. శారీస్ కూడా చాలా బాగున్నాయండి. 1000 నుంచి స్టార్ట్ అయ్యింది ప్రైసెస్. పట్టు శారీస్ ఇంకా ఉన్నాయి, మైసూర్ సిల్క్స్ అవన్నీ 10,000 అండి. 10,000 దాటే ఉన్నాయి మైసూర్ సిల్క్ అంటే. అవి కూడా చాలా బాగున్నాయి చీరలు అనేవి. ఇవన్నీ పిల్లలవే అండి. ఇక్కడ ఈ ఫ్లోర్ అంతా పిల్లలవే ఉంటాయి. ఇంకెందుకు వచ్చేసానండి నేను. ఇంకెంత ఫ్లోర్కి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ రిటర్న్ అయిపోతున్నాము. అంటే పాపకు తీసుకున్నాం క్లాత్స్, కానీ కింద నాకు కలెక్ట్ చేసుకోవాలండి అవి. చెన్నై సిల్క్స్ ఎక్కడ ఉంటుంది కదా, విజయవాడలో కూడా ఉంది, హైదరాబాద్లో కూడా ఉంటుందండి. ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంటే అక్కడ చూడండి, బాగుంది కలెక్షన్ అయితే. ఇది శారీస్ అండి. శారీస్ మాత్రం చాలా బాగున్నాయి. నాకు శారీస్ అంత సెలెక్ట్ చేసుకోవడం రాదు, అందుకే నేను ఎక్కువ చూడనండి శారీస్. ఓన్లీ టాప్స్, ఫ్రాక్స్ చూసుకుంటున్నాను. నాకు ఇక్కడ నేను శారీస్ అయితే ఎక్కువ చేసుకోను. చూడండి, ఇక్కడ శారీస్ ఇవి కాటన్ శారీస్ కూడా ఉన్నాయండి. లినిన్లో 1000 నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయండి. చాలా బాగున్నాయి చీరలు అయితే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకొచ్చి చూడండి, చాలా బాగుంది. మంచిగా సెలెక్ట్ చేసుకుని వస్తే వాళ్ళకి మంచిగా చేసుకోవచ్చండి. ఎందుకంటే ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది, క్లాత్ బాగుంది, అంతా మంచిగా ఉన్నాయి కాబట్టి. అంతేనండి. మేము తీసుకుని కలెక్ట్ చేసుకోవడానికి వచ్చేసామండి. గ్రౌండ్ ఫ్లోరు. బిల్ చూపిస్తే మనం ఏం తీసుకున్నాం ఆ నెంబర్ చూసి ఇచ్చేస్తారు. అంతేనండి. ఇది ఎక్కడంటే గాంధీపురం అండి. మా ఇంటి నుంచి ఒక 20 minutes అన్నమాట ట్రావెలింగు. రామరాజ్ సిల్క్ అన్నీ ఇక్కడ అన్నీ, ఇదంతా షాపింగ్, అన్ని షాప్స్ అండి. గోల్డ్ షాప్స్, క్లాత్స్ అన్నీ మొత్తం ఇక్కడ చాలా ఉన్నాయి షాప్స్. కానీ చెన్నై సిల్క్స్ బాగుంటాయి అనేసి ఇక్కడికి వచ్చాము మేము. వెళ్తూ అలా క్యాప్చర్ చేసుకున్నాండి వీడియో. నేను మీకు చూపించవచ్చని, వీడియో యూజ్ అవుతుందని. తిరుపూర్లో మాత్రం బట్టలు చాలా బాగున్నాయండి. దగ్గరున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి. తిరుపూర్ కూడా చాలా బాగున్నాయి బట్టలు. చెప్పాను కదా, బిజినెస్ చేసుకున్న వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పొచ్చు నేను. మంచిగా ఉన్నాయి. క్లాత్ అయినా హోల్సేల్గా ఉంటుందా, హోల్సేల్ ప్రైస్ అండి నేను. అంతేనండి, స్టార్ట్ అయిపోయాము మేము. మా పాపకు తీసుకున్నాం డ్రెస్సెస్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము.
ఇలాంటివి ఏమైనా యూజ్ఫుల్ వీడియోస్ పెడుతుంటానండి, చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఎక్కువ రెసిపీస్ ఉంటాయండి, అంటే ట్రావెల్ లాగ్స్ తక్కువ కానీ రెసిపీస్ ఎక్కువ ఉంటాయి. ఇది కోయంబత్తూర్ స్టీల్ హౌస్ అండి. ఇది అన్ని స్టీల్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి, చాలా బాగుంటాయి. తర్వాత వస్తూ నేను వెజిటబుల్స్ కూడా తీసుకున్నానండి. అక్కడ మా ఆపోజిట్లోనే మార్కెట్ పెట్టారు, మా అపార్ట్మెంట్ ఆపోజిట్లోనే. ఇలా వెజిటబుల్స్ తీసుకున్నానండి. అంటే నేను దిగిపోయాను క్యాబ్, మళ్ళీ అలా వెయిట్ చేయించిన క్యాబ్ ఛార్జెస్ ఎక్కువ పడిపోతాయండి టైం బట్టి. అందుకే నేను వాళ్ళు వెళ్ళిపోమన్నాను, నేను దిగిపోయి ఇక్కడ వెజిటబుల్స్ తీసుకున్నానండి. ఎందుకంటే దగ్గరే కదా, ఆపోజిట్లోనే పెట్టారు కదా, నడుచుకొని వచ్చి వెళ్ళిపోవచ్చు. చూడండి లైట్ అక్కడ ఉంది, అదేనండి మార్కెట్. కొంచెం చిన్నది పెట్టారు, ఎప్పుడు పెడతారండి, ఎవ్రీ సండే పెడతారు ఇక్కడ. ఆకుకూరలు ఉన్నాయి కానీ వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి. ఇంకొక దగ్గర వెళ్తే ఇంకో మార్కెట్ ఫ్రైడే పెడతారు, అక్కడ మాత్రం ఆకుకూరలు అన్నీ ఉంటాయండి, ఫ్రూట్స్ అన్నీ పెడతారు. ఇక్కడ ఓన్లీ వెజిటబుల్సే పెట్టారు. అంతేనండి, నా షాపింగ్ అయిపోయింది, నేను వచ్చేసాను మా అపార్ట్మెంట్కి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చేసినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం వాయిస్ బాగాలేదండి, కొంచెం గొంతు పట్టేస్తుంది, ఏమనుకోవద్దు. చూడండి నేను వెజిటబుల్స్ తీసుకొని వచ్చేసానండి. నేను కొంచెం తీసుకున్నాను, 1 వీక్ సరిపోయినంత తెచ్చేస్తానండి ఎప్పుడును. మళ్ళీ రోజు వెళ్ళనండి, 1 వీక్ ఎప్పుడైనా సండే పూట తెచ్చేసుకుంటున్నాము. ఎందుకంటే మా హస్బెండ్ కూడా ఉంటారు కదా, పాపని చూసుకున్నా నేను వెళ్ళి తెచ్చేసుకుంటున్నాను వెజిటబుల్స్ అనేవి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.